నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడయుండును. నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్నిమదిని నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాల నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధుడి దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును నీకు ఇచ్చియున్నాను. నీకు బదులుగా కూషును శబాను ఇచ్చున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గనుడు వైటివి. నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. యెషయా 43వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 22 మండే. గుడ్ మార్నింగ్. పరలోక సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృప కలుగునగాక. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ప్రభువు చెప్తున్నారు ఈరోజు, నేను నీ కృపనిస్తున్నా, భయపడొద్దు, ధైర్యంగా ఉండు. నీవు జలముల్లో బడి దాటినప్పుడు ఏది నేను ముంచలేదు. అగ్నిలో నడిచిన షడ్రక్ మేషాక్ అబేద్నెగోలను కాపాడి నిన్ను కాపాడుతా. నీకేది నష్టం జరగనివ్వను. నేను రక్షిస్తా. నీకు బదులుగా ఐగుప్తుని చేస్తా, నీకు బదులుగా షేబాని ఇస్తా. వాట్ ఎ మిరాకిల్. ఈరోజు ఈ ప్రామిస్ దేవుడికి ఇస్తున్నాడు. నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడు వైపు నిన్ను గనపరుస్తున్నా, నా కృపనిస్తున్నా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తాను. అవును, దేవుడు దానియేలు బదులుగా 119 మంది అధికారులను అప్పగించాడు దేవుడు. మొర్దెకై బదులుగా హామాను అప్పగించాడు దేవుడు. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగిస్తా అన్నాడు దేవుడు. ఆమేన్. ఇది 2 ఆత్మీయ అర్థాలను ఇస్తుంది. ఒకటి, ఆత్మల్ని ఇవ్వటం. రెండవది, నీ శత్రువుల్ని దేవుడు అంటున్నాడు, నిన్ను చంపాలనుకున్న వాళ్ళు, నిన్ను నష్టపరచాలనుకున్నాను, వాళ్ళని అప్పగిస్తా, నిన్ను అప్పగించను. ఎందుకని? నీ కృపనిస్తున్నా, నా దృష్టికి నువ్వు ప్రియుడివయ్యావు, నిన్ను గనపరుస్తున్నాడు దేవుడు. ప్రైజ్ జీసస్. దేవుడి ఈరోజు తన కృప ద్వారా ఈ వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇది నీ జీవితంలో ఆరంభం అవుతుంది. ఈ దీవెన ఆరంభం అవుతుంది. ఏ భయం నీకు లేదు. ధైర్యంగా బతుకు. దేవుని వైపు చూడు. కృప వెంబడి కృప దేవుడు నీకు చూడు. కృప కోసం ప్రార్థన చేయి. నిన్న మంచి వర్తమానాలు వచ్చినాయి. సండే లాస్ట్ వర్షిప్లో గిఫ్ట్ గురించి వచ్చింది. ఫస్ట్ వర్షిప్లో ఆయన కృప నీకు ఇస్తే ఆ దీవెన ఎలా ఉంటాయో వాటి గురించి వర్తమానాలు వచ్చాయి. వాటిని మరొకసారి వినండి. కృప నీకు ఆరంభమై నీ సమస్య సాక్ష్యంగా, నీ వ్యాధి ఆరోగ్యంగా, నీ దరిద్రం ఐశ్వర్యంగా మారినగా, పడిపోయిన వాళ్ళు తిరిగి లేచును గాక. దేవుడు గొప్ప కార్యాలు చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకార్యాలు చేయడం నీ కృపనివ్వండి అయ్యా. నీ కృప ఉంటే ఏ సమస్య మాకు సమస్య కాదు, ఏది మాకు నష్టం చేయలేదు అయ్యా. మాకు బదులుగా నేను ఐగుప్తుని ఇచ్చానంటున్నావు, మాకు బదులు కూషుని శబాని ఇచ్చానంటున్నావు. ఎంత గొప్ప దేవుడివయ్యా. నీ కృప మాతో ఉంచి గొప్ప కార్యం. మాకు బదులుగా మనుషులను అప్పగిస్తానంటున్నావు, మమ్మల్ని తప్పిస్తానంటున్నావు, మమ్మల్ని హెచ్చిస్తాను, భయపడొద్దు అంటున్నావు. అన్ని విషయాలు దీవెనించి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఏ దుష్టుడు మమ్మల్ని ముట్టడానికి వీళ్ళు, మా కాంపౌండ్ వాళ్ళు తగ్గడానికి కూడా వీళ్ళే. మాకు రావాల్సిన మాకు తిరిగి రావాలి. మా దీవెన మేము పొందాలి. ప్రాజెక్టులు పొందాలి. జాబ్స్ పొందాలి. ఐక్స్ ప్రమోషన్స్ పొందాలి. దీవించబడాలి అయ్యా. ఎవరు ల్యాండ్స్ కబ్జా అయినాయో విడుదల కలగాలి. చీకటి తొలగిపోవాలి. ఎవరికి రావాల్సిన తిరిగి రిటర్న్స్ రావాలి. అద్భుతాలు చేయండి అయినా. పేమెంట్స్ రావాలి. దీవెన పొందాలి. సమాధానం స్వస్థత పొందాలి. ప్రతి వ్యాధిని గడ్డిస్తున్నా, సీజనల్ ఫీవర్స్ని గడ్డిస్తున్నా. థ్రోట్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్, కాఫ్ నుంచి విడిపించండి. క్యాన్సర్, హెచ్ఐవి వ్యాధిని విడిపించండి. ఆ బాధ్యత దగ్గర సంపూర్ణంగా స్వస్థపరిచి విడుదలిచ్చి త్వరగా ఆయన పాజిటివ్గా ఆయన రికవరీ అవ్వాలి. కృప చూపించి కార్యాలు చేయండి. ఎవరు హెల్త్ ఇష్యూస్ సాల్వ్ చేయండి. ఎవరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఇంటర్వ్యూలో కృప చూపించి గ్రూప్స్ రాసిన వాళ్ళకి మంచి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అన్ని విషయాలు అద్భుతాలు. గవర్నమెంట్ జాబ్స్ మెరాకిల్ చేయండి. దీవెన దయచేయండి. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అగును గాక. సమాధానం దొరుకును గాక. దీవెన దొరుకును గాక అయా. ఆత్మీయంగా పడిపని తిరిగి లేవనెత్తండి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నేను బాప్తిస్తాలను ఇప్పుడు సిద్ధపడే కృపను దయచేయండి. రక్షణ పొందిన వాళ్ళు దీవెనతో నింపండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ కృపనివ్వండి. ప్రామిస్ లాంటి విషయాలు కూడా డోర్స్ ఓపెన్ చేయండి. దాని కట్టాలని పేమెంట్స్ విషయాలు కూడా డోర్స్ ఓపెన్. అన్ని విషయాలు దీవెన దయచేయండి. గొప్ప జయనివ్వండి. ప్రతి అంశాలు తీర్చండి. రెక్కలేన కాయండి ఆయన. బ్లిస్లో రిజిస్ట్రేషన్ కావాల్సిన రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆటంకాలు కొట్టివేసి వాళ్ళని భయం పుట్టించి అన్ని విషయాలు తోడై ఉండండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇచ్చి నడిపించుకొని చేయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడి కృప నీకు తోడుగా ఉండును గాక. నీకు బదులుగా దేవుడి ఇతరులను అప్పగిస్తూ నేను మాత్రం అప్పగించడం. ధైర్యంగా ఉండు. నీవు దేవునికి ప్రియుడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి నువ్వంటే ఇష్టం. దేవుడు వదిలిపెట్టాడు అనుకున్నావు, వదిలిపెట్టలే. నేను కాస్తున్నాడు, దాస్తున్నాడు, నీ కృపనిస్తున్నాడు. కృప వెంబడి కృప దయచేయను గాక. ఆమేన్, ఆమేన్.